ఒక అనాథ బాలిక, చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన ఒక అమ్మాయి తన పినతండ్రి దగ్గర పెరిగి ఆ పినతండ్రి సహకారంతో ఒక రాజుకు భార్య అయింది. ఆ రాజుకు భార్య అయిన తర్వాత తన జాతి ప్రజలు కుట్రతో చంపబడాలి అనేటువంటి ఒక పరిస్థితి గుండా వెళ్ళినప్పుడు ఈమె దగ్గరికి మనవి వచ్చింది. అమ్మా, నువ్వు రిస్క్ తీసుకోకపోతే, అమ్మా నువ్వు ప్రయత్నం చేయకపోతే మన జాతి అంతా సమూలంగా నాశనం చేయడానికి హామాను అనే ఒక ద్రోహి పాల్పడుతున్నాడు, నువ్వేదో ఒకటి చేయాలి అని చెప్పేసి అన్నారు. ఆమె రాణి స్థానంలో ఉంది, ఆమె దగ్గరికి మరణం రాదు, ఆమెను ఎవరు చంపరు, కానీ వీళ్ళంతా చచ్చిపోతారు. ఆమె నాకెందుకు లేదు. ఆమె ఏం చెప్పింది తెలుసా? రాజు దగ్గరికి పర్మిషన్ లేకుండా 1 రోజుల వరకు ఎవరు రాకూడదు, వస్తే వారికి మరణశిక్ష విధించాలి అనే ఒక చట్టం ఉంది. నేను లోపలికి ప్రవేశించే పరిస్థితి కాదు అంటుంది. ఫస్ట్ ఆమె అంటుంది, నాకు కూడా పర్మిషన్ లేదంటుంది రాజు దగ్గర రావడానికి. నేను రాజు నొద్దకు ప్రవేశించుదును, నేను నశించెదను. వావ్! పెద్దగా లైఫ్లో సుఖాలను అనుభవించలేదు, అప్పుడే కొత్తగా రాణి అయింది. వెళ్ళడం వ్యతిరేకమైనా సరే నేను వెళ్తాను అని చెప్పేసి అంటుంది. వావ్! అలాంటి డిసిషన్ తీసుకునే వారితో దేవుడు తోడుగా ఉంటాడు. ఈ ప్రజలందరినీ కాపాడడానికి, తన జాతి అంతటిని ప్రాణాపాయం నుంచి తప్పించడానికి ఆమె తీసుకున్న నిర్ణయం, నేను నశించెదను. రాజు ఆమెను చూస్తుండగానే దయ పుట్టిందంట. ఆ దయ ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడు ఆమెకు దయ అనుగ్రహించాడు. ఆమె వేసిన అడుగును దేవుడు సన్మానించాడు. ఆమె అనేక మంది కోసం వేసింది ఆ అడుగు, అనేక మందికి బ్రతుకునివ్వడానికి వేసింది ఆ అడుగు. ఆ అడుగు దేవుడు మెచ్చాడు, ఆమెకు దయ అనుగ్రహించి. విశ్వాసంతో నువ్వు అడుగు వేస్తే అధికారులు నీకు పనిచేస్తారు, నాయకులు పనిచేస్తారు, పెద్దలు నీతో ఫేవర్గా మాట్లాడతారు. నువ్వు వేసే అడిగే ఇక్కడ ప్రధానం. ఆ రాజ్యంలో ఆ ఆజ్ఞ లేకుండా చేసి తన జాతి అంతటినీ ఆమె కాపాడుకోగలిగింది. ఆమెన్. అలా నీ తరంలో నువ్వు యవనస్తుడిగా ఉన్నప్పుడే, యవనస్తురాలుగా ఉన్నప్పుడే, నీకు 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉన్నప్పుడే విశ్వాసంతో నువ్వు వేసే అడుగులు నీ తర్వాత నీ సంతతులను కాపాడి వారి కోసం ఎంతో గొప్ప మేలు చేసే విధంగా దారితీస్తుంది. అందుకని గొప్ప అడుగులు వేసే వారమై ఉండాలి.